గురుగారు యోగ శాస్త్రాన్ని ఆవిష్కరించిన పతంజలి మహర్షి ఎన్నో విషయాల్ని ప్రస్తావించారు. అందులో 3 ముఖ్యమైన లక్షణాలను ఎలా మనం విశ్లేషించుకోవాలి? యోగేన చిత్తం, వాచాం పదేన, తర్వాత మలం శరీరస్య, యోపాకరోత్ తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి అని ఒక శ్లోకం ఉంది. యోగేన చిత్తస్య, ఆయన ప్రధానంగా 3 శాస్త్రాలు రచించేట పతంజలి మహర్షి, ఆదిశేషుడి యొక్క అవతారం. ఏంటంటే యోగేన చిత్తస్య, యోగశాస్త్రం రాసి మనస్సుని నియమించాడు. ఆయన రాసినటువంటి యోగ సూత్రాలు ఇప్పటికీ కూడా ప్రసిద్ధి. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో యోగా దినోత్సవం మనందరం కూడా జరుపుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఆరోగ్యాన్ని కల్పించాడు. ఇంకోటి, ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసిక ఆరోగ్యాన్ని యోగేన చిత్తస్య అంటే మనస్సుని నియమంతో ఉంచుకోవటం, దాన్ని కూడా మహానుభావుడు చేశాడు. ఎలా చేయాలో ఆ యోగ సూత్రాల్లో చెప్పాడు. ఇక తర్వాత వాచా పదేన, చక్కగా వ్యాకరణ శాస్త్రం రాశాడు. అంటే ఏ పదం ఎలా పలకాలి, ఎలా పలికితే చక్కటి మనకు ఫలితం లభిస్తుంది, పలక్కపోతే ఎటువంటి అశుభం జరుగుతుంది, ఎటువంటి విపరీతార్థాలు వస్తాయి, అవన్నీ తెలిసేటట్లుగా వ్యాకరణ శాస్త్రం, పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి అనేటువంటి వ్యాకరణ శాస్త్రానికి పతంజలి మహర్షి వ్యాకరణం మహాభాష్యం అని రాశాడు. మహాభాష్యం అంటే దాని వివరణ. ఇప్పటికీ కూడా దాన్ని శిరోధార్యంగా అందరూ భావిస్తారు. ఆదిశేషుడి అవతారమైన పతంజలి యోగానికి సంబంధించి ఏమో యోగ సూత్రాలు రాశాడు. చక్కటి మాట కోసం, ఉచ్చారణ ఎలా ఉండాలి తెలియజేయటం కోసం పతంజలి మహాభాష్యం రాశాడు. ఉదాహరణకి సుకరము, సూకరము అంటే ఏ పదాన్ని దీర్ఘం పెట్టాలి, ఏ పదాన్ని హ్రస్వంగా పలకాలి. పలకలేదనుకో విపరీతార్థాలు వచ్చి ఆ పాప ఫలితం నీకు వస్తుంది. ఉదాహరణకి సుకరమన్నం, సుకరం అంటే తేలిక, సూకరము పంది. చూడండి, తేలిక అంటే ఒక చిన్న అక్షరాన్ని అవి పర్వాలేదులే దీర్ఘం పలికినా సరే, హ్రస్వం పలికినా సరే అంటే కాదు, ఇలాంటివి హెచ్చరించాడు. ఏకశబ్ద సుష్టు ప్రయుక్త స్వర్గేలోకే కామధుగ్భవతి అన్నాడు మహాభాష్యంలో పతంజలి మహర్షి. అంటే ఏకశబ్ద సుష్టు ప్రయుక్త అంటే ఒక్క శబ్దాన్ని గనక నువ్వు చక్కగా తెలుసుకొని చక్కగా గనక నువ్వు ఉచ్చారణ చేయగలిగితే అది నీకు స్వర్గలోకంలో కామధుగ్భవతి, స్వర్గలోకంలో కామధేనువులాగా నీకు ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఆ స్వర్గలోకంలో కామధేనువు కోరిన ఫలితాలు ఏ రకంగా ఇస్తుందో ఈ లోకంలో కూడా నువ్వు పలికినటువంటి శబ్దం, అరే వీడు ఇంత చక్కగా పలుకుతున్నాడే అని చెప్పి సరస్వతీదేవి మనను అనుగ్రహిస్తుందట. అందువల్ల ప్రతి శబ్దాన్ని మనం సుష్ఠుగా చక్కగా పలకటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకి తెలియకపోతే అలా పదాలు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకొని పలకాలి, లేకపోతే దుర్గతుల పాలవుతాము అని మహాభాష్యంలో ఆ మహానుభావుడు హెచ్చరించాడు. తర్వాత మలం శరీరస్య, మలం అంటే ఈ శరీరానికి సంబంధించి వ్యాధుల్ని పోగొట్టడానికి ఆ పతంజలి మహర్షి ఆయుర్వేద శాస్త్రం రాశాడు. కాబట్టి చూడండి, ఆ మహానుభావుడు చక్కగా యోగ సూత్రాలు రాశాడు. తర్వాత మనస్సుకి శాంతి ఉండటం కోసం తర్వాత ఏమో వ్యాకరణ మహాభాష్యం రాశాడు. ఆరోగ్యానికి సంబంధించి చక్కగా ఆయుర్వేదాన్ని సృష్టించాడు ఆ మహానుభావుడు. ఈ రకంగా యోపాకరోత్, ఈ రకంగా చక్కటి ఆరోగ్యాన్ని, శరీరంలో ఉండేటువంటి మలినాల్ని పోగొట్టేటువంటి ఆ శాస్త్రాన్ని రచించినటువంటి తం ప్రవరం మునీనాం, మునుల్లోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి ఆ పతంజలికి ప్రాంజలి రానతోస్మి, నేను చక్కగా నా అంజలి జోడించి, అంజలి అంటే దోసిలి, నమస్కారం, నా నమస్కారం చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన పేరు గనక స్మరిస్తే మనకి ఈ 3 శాస్త్రాలు మనం పూర్తిగా చదివినా చదవకపోయినా ఆ 3 శాస్త్రాల్లో నైపుణ్యం మనకి లభిస్తుందట. ఆ పేరు స్మరించినందువల్ల వచ్చేటువంటి పుణ్యం మనకి కలుగుతుంది. అటువంటి గొప్పవాడు పతంజలి మహర్షి. ఆయన పేరుని నా చేత మీరు ఈరోజు స్మరింపచేశారు. ధన్యవాదాలు.